నమస్కారం తెలంగాణ ప్రజలకి. మా ప్రభుత్వంలో పెద్దలైన అద్దంకి దయాకర్ గారు, అదేవిధంగా మా కాంగ్రెస్ పార్టీ మీడియా అండ్ కమ్యూనికేషన్ చైర్మన్ గారు సామా రామ్మోహన్ రెడ్డి గారికి హరీష్ రావు గారు లీగల్ నోటీస్ పంపించడం జరిగింది. లీగల్ నోటీస్ పంపించడానికి కారణాన్ని నన్ను వాళ్ళు మెన్షన్ చేస్తూ నా మీద అబండాలు వేశారు, తాంత్రిక పూజల పేరుతో నన్ను అబాస్ పాలు చేశారని చెప్పే ప్రయత్నం చేశారు. మా గౌరవ సామా రామ్మోహన్ రెడ్డి గారు అడిగిన ప్రశ్నకి, అదేవిధంగా మా ఎమ్మెల్సీ గారు దయాకర్ గారు అడిగిన ప్రశ్నలకు సూటిగా మీరు సమాధానం చెప్పకుండా వారి మీద లీగల్ నోటీస్ వేయడం జరిగింది. నేను మిమ్మల్ని డైరెక్ట్ ఒక మాట అడుగుతున్నాను, హరీష్ రావు గారు, తమిళనాడులోని శివమొగ్గ ఎందుకు వెళ్ళారు? తిరుచారపల్లి ఎందుకు వెళ్ళారు? వెళ్ళి కూడా మీరు రోజుల తరబడి గంటల తరబడి అక్కడ టైం స్పెండ్ చేశారు. ఏ కారణం చేత చేశారు? క్షుద్ర పూజలకి, తాంత్రిక పూజలకి ప్రధాన వేదికలైన ఆ ప్రాంతాలకి మీరు ఎందుకు వెళ్ళారు? తెలంగాణకు క్షేమాన్ని వ్యతిరేకంగా వెళ్ళారా? కేటీఆర్ గారి మీద, హరీష్ రావు గారి మీద తాంత్రిక పూజలు చేయించడం కోసం వెళ్ళారా? కవిత గారి మీద తాంత్రిక పూజలు చేయించుకోవడం కోసం వెళ్ళారని చెప్పి మా ప్రభుత్వం నుంచి ఒక అడిగే ప్రయత్నం చేశారు మిమ్మల్ని. దాని మీద మీరు సమాధానం చెప్పకుండా దాన్ని దాటివేసే ప్రయత్నం చేస్తూ ఈరోజు లీగల్ నోటీస్ పంపించారు. మీరు ఒకటి అడుగుతున్నాం, ఒక మగధీర లాంటి సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, నాకు దక్కంది ఇంకెవరికి దక్కడానికి వీల్లేదని చెప్పి ఒక డైలాగ్ ఉంటుంది. ఆ విలన్ ఏదైతే డైలాగ్ చెప్తాడో ఆ డైలాగ్ని మీరు పుణికి పుచ్చుకున్నట్టున్నారు హరీష్ రావు గారు. అందుచేతనే ఈ తెలంగాణ రాష్ట్రం అధికారం మాకు కాకుండా, మా కుటుంబానికి కాకుండా వేరే వాళ్ళకి దక్కుతూ ఓర్వలేక వర్షాలు పడొద్దని మీ అన్నులు అంటారు, ఈ రాష్ట్రం బాగుపడొద్దని అంటారు, అంశాలను వక్రీకరిస్తారు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైనా అంశం మీద మాట్లాడే ప్రయత్నం చేస్తే దాన్ని వక్రీకరిస్తారు, దాని మీద ప్రెస్ మీట్లు పెడతారు, అబద్ధాలు మాట్లాడతారు, తప్పుడు ప్రచారాలు చేస్తారు, శవాల మీద రాజకీయాలు చేస్తుంటారు. ఒక మాజీ ఎమ్మెల్యే చచ్చిపోతే ఆ శవాల మీద కూడా పేలాలు ఏరుకునేలాగా రాజకీయం చేసి దాన్ని కూడా రాజకీయ కోణంలో ఆలోచిస్తారు. ఇంత నిజానికి దిగజారిన మిమ్మల్ని తెలంగాణ ప్రజలు గుర్తించి మిమ్మల్ని ఫామ్ హౌస్కు పరిమితం చేసిన తర్వాత కూడా దాన్ని ఇంకా రాజకీయ కోణంలో ఆలోచిస్తూనే ఈరోజు తెలంగాణ ప్రజలని, ఈ ప్రభుత్వాన్ని బదనాం చేద్దామని అనుకుంటున్నారు. ఎందుకు వెళ్ళారు మీరు తమిళనాడు ఆ ప్రాంతాలకు ఎందుకు వెళ్ళారు? ఏ కారణం చేత వెళ్ళారు? మీ వెనకాల ఎవరెవరు మిమ్మల్ని తీసుకెళ్లారు? ఒక డిప్యూటీ ఫ్లోర్ లీడర్గా ఈ రాష్ట్రానికి జవాబుదారిగా ఉండాల్సిన మీరు అంశాల వారిగా చెప్పండి. ఇలా లీగల్ నోటీస్ పంపించి ఏదో మీరు శుద్ధ పూసనో పత్తితను అనుకుంటే సరిపోతుందా? మీ కుట్ర కోణాలు, మీ పాములో విషం ఉన్న విషయం తెలియదు. అదేవిధంగా పాము కంటే డేంజర్ మీరు. 1000 నాగులను ఒక చోట పెడితే ఆ విషనాగులు మీరు. సో ఇలాంటి సందర్భంలో తెలంగాణ రాష్ట్రాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక రక్షణ కవచంలా కాపాడుకుంటూ వస్తున్నారు. ఒక సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి గారిని విమర్శిస్తారు, ఒక సందర్భంలో మీ రెవెన్యూ సంబంధించిన మీ భూములు ఎవరైనా మళ్ళీ తీసుకోవాలి, ప్రభుత్వానికి రావాలి, పేద ప్రజలకు అందాలని చెప్పి గౌరవ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ప్రయత్నిస్తే వారి మీద బురద జల్లే ప్రయత్నం చేస్తారు. ఇలా ప్రతి సందర్భంలో మిమ్మల్ని అడ్డుగా ఉండి మీ నుంచి తెలంగాణ ప్రజలను కాపాడుకున్న వాళ్ళ మీద విషం బమ్మే ప్రయత్నం కనుక చేస్తే మాత్రం తెలంగాణ సమాజం ఊరుకోదు. మీరు తప్పకుండా ఈ విషయం మీద సమాధానం చెప్పాలి. హరీష్ రావు గారు, మీ అసలు రూపం తెలంగాణ ప్రజలకు ఇంకా తెలిసినట్టు లేదు, తెలుస్తుంది. ఇంకా కొంచెమే తెలిసింది, ఇంకా తెలుస్తుంది. ఈ వ్యవహార శైలితో ఇంకా తెలిసేలా మీరు చేసుకుంటారు. జాగ్రత్తగా ఉండాలి హరీష్ రావు గారు, కొన్ని విషయాలు చెప్పేటప్పుడు, కొన్ని విషయాలు మాట్లాడేటప్పుడు. సో మీరు ఎందుకు వెళ్ళారు ఆ ప్రాంతానికి అని చెప్పి దాని మీద జవాబు చెప్పండి. తర్వాతనే మీరు ఏదైనా చేయడానికి సిద్ధపడండి. సో ఇది తెలంగాణ మాటగా మేము మిమ్మల్ని అడిగే ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకు వెళ్ళారు కాశీమొగ్గ, అదేవిధంగా తిరుచారపల్లి, ఆ డేట్లలో ఎందుకు వెళ్ళారు అని చెప్పి దాని మీద సమాధానం చెప్పండి. ధన్యవాదాలు.